ఎప్పుడూ కూడా నీ సమస్యలోనే సమాధానం దాగి ఉంటుంది అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. పూర్వం ఒక విశాలమైన రాజ్యం ఉండేది. దాన్ని పరిపాలిస్తున్న మహారాజు చాలా గొప్పవారు. కానీ మహారాజు మహారాణి మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు కాదు. వారి మధ్యలో అంత ప్రేమ ఉండేది కాదు. వారి మధ్యలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య, గొడవలు వస్తూ ఉండేది. ఒకే గదిలో ఉంటున్నా సరే వారి దూరం మాత్రం పెరుగుతూనే ఉంది. ఒకరోజు మహారాజు ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచిస్తున్నారు. ఇంకా కొన్ని రోజుల్లో నా భార్య పుట్టినరోజు రాబోతుంది. ఆమెకు పుట్టినరోజు కానుకగా ఒక మంచి బహుమతిని ఇవ్వాలి. మరి ఆ బహుమతిని చూసి ఆమె చాలా సంతోషించాలి. ఆ బహుమతి వల్ల మా మధ్యలో ఉన్న అభిప్రాయ భేదాలన్నీ కూడా తొలగిపోయి ప్రేమ ఏర్పడాలి. అలాంటి బహుమతిని నేను ఇవ్వాలి అని అనుకుంటాడు. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే మహారాజు ఒక సభను ఏర్పాటు చేసి మహారాణ్ణి సంతోషపరచడానికి ఎలాంటి బహుమతిని ఇవ్వాలి అని అందరినీ అడుగుతాడు. ఇక అక్కడ ఉన్న మంత్రులు వారికి నచ్చిన సలహాలు అన్నీ, వారి వారి అభిప్రాయాలు అన్నీ తెలియజేస్తారు. కానీ మహారాజుకి మాత్రం అక్కడ ఉన్నవారు చెప్పిన సమాధానాలు అంతగా అస్సలు నచ్చలేదు. ఇక ఒక రోజున మహారాజు తన రథంలో విహరిస్తూ ఉండగా అలా వెళ్తున్న సమయంలో అతనికి ఒక అందమైన విగ్రహం కనిపించింది. ఇక ఆ విగ్రహం మహారాజును బాగా ఆకర్షించింది. ఆ విగ్రహంలో ప్రాణం ఉన్నట్లుగా అనిపించింది. వెంటనే మహారాజు ఆ విగ్రహాన్ని తయారు చేసే వ్యక్తి వద్దకు వెళ్ళి, నువ్వు చాలా గొప్ప కళాకారుడివి. నువ్వు చేసిన విగ్రహాలు ప్రాణం పోసుకున్నట్లుగా మంచిగా ఉన్నాయి. అవి జీవించి ఉన్నట్లుగా నాకు కనిపిస్తున్నాయి. నువ్వు తయారు చేసిన విగ్రహాలన్నిటినీ నేను తీసుకొని నా రాజ దర్బారులో ఉంచుకుంటాను అని అంటారు. ఇక ఆ మాటలు విన్న శిల్పకారుడు చాలా సంతోషిస్తాడు. మహారాజు విగ్రహాలన్నిటినీ తీసుకుని చాలా ధనాన్ని ఇస్తారు అని అనుకుంటాడు. ఇక అప్పుడు మహారాజు, చూడు, నువ్వు నా రాజ దర్బారులో జీవితాంతం గొప్పగా బ్రతికే ఏర్పాటు కూడా చేస్తాను. దానికి గాను నువ్వు నాకు ఒక పనిని చేసి పెట్టాలి. అది ఏంటి అంటే, నువ్వు ఒక మహారాణి విగ్రహాన్ని తయారు చేయాలి. ఇక ఆ విగ్రహం చూసి మహారాణి మురిసిపోయి తన దుఃఖాన్నంతా మర్చిపోవాలి. ఒకవేళ నువ్వు అలాంటి విగ్రహం తయారు చేయలేకపోతే నీ శిరస్సును నేను ఖండించి వేస్తాను అని అంటాడు. ఇక ఆ మాటలు విన్న శిల్పకారుడు చాలా భయపడిపోతాడు, కంగారు పడతాడు, చెమటలు పడతాయి. కానీ అది మహారాజు ఆజ్ఞ కాబట్టి కాదనలేకపోయారు. వెంటనే విగ్రహాన్ని తయారు చేయడానికి ఒప్పుకుంటారు. ఇక మహారాజు ఆ శిల్పకారుడి మాటలు విని చాలా సంతోషించారు. మహారాణి చిత్రపటాన్ని అతనికి ఇచ్చి తిరిగి తన రాజభవనానికి వెళ్ళిపోయారు. మరోవైపు శిల్పకారుడు మాత్రం ఇన్ని రోజుల వరకు ప్రశాంతమైన మనసుతో శిల్పాలను తయారు చేసేవాడు. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు చాలా దుఃఖంగా ఉన్నాడు. అతను భయంతో మహారాణి విగ్రహాన్ని తయారు చేయడం మొదలెట్టాడు. ఇప్పుడు తాను ఏ విగ్రహం తయారు చేసినా సరే అది దుఃఖంతో ఉన్నట్లుగానే కనిపించేది. అలా శిల్పకారుడు మహారాణి యొక్క చాలా విగ్రహాలను కూడా తయారు చేశాడు. కానీ ఏ విగ్రహం కూడా సంతోషంగా ఉన్నట్లు కనిపించేది కాదు. దీనివల్ల శిల్పకారుడిలో భయం అనేది ఇంకా పెరిగిపోయింది. మహారాజు గారు నాకు కేవలం వారం రోజుల గడువు మాత్రమే కదా ఇచ్చారు. ఇక అందులో 4 రోజుల సమయం అనేది గడిచిపోయింది. ఇక మిగిలిన 3 రోజుల సమయం మాత్రమే ఉంది. విగ్రహాన్ని నేను ఎలా తయారు చేయాలా అంటూ ఆలోచిస్తూనే సమయం గడిచిపోతూ ఉంది. తన భయం కారణంగా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. విగ్రహాలను చెక్కలేకపోతున్నాడు. తన భవిష్యత్తును గుర్తు తెచ్చుకొని ఏడుస్తున్నాడు. అయ్యో, నేను మంచి విగ్రహం తయారు చేయలేకపోతే మహారాజు నన్ను ఖచ్చితంగా చంపేస్తారు. నేను చనిపోతే నా భార్య బిడ్డలు ఏమైపోతారు? ఇవన్నీ కూడా తన మనసును చాలా దుఃఖాన్ని కలుగజేశాయి. ఇక ఒకరోజు ఆ శిల్పకారుడు ఇలా ఆలోచిస్తున్నాడు. ఇక్కడే ఉంటే మహారాజు నన్ను చంపేస్తారు. ఇక్కడి నుండి నా భార్య బిడ్డలను తీసుకుని ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను అంటూ ఇంటికి చేరుకొని వారందరినీ కూడా తీసుకొని బయటకు వెళ్ళే ప్రయత్నం చేశాడు. కానీ బయటకు వెళ్ళి చూడగా రాజభటులు తన ఇంటి చుట్టూ కాపలా కాస్తూ కనిపించారు. అది చూసిన శిల్పకారుడు గజగజ వణికిపోయాడు. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒకవేళ ఇక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేస్తే వాళ్ళు నన్ను పట్టుకుంటారు. అప్పుడు మహారాజు నాతో పాటు నా కుటుంబాన్ని కూడా శిక్షిస్తారు అంటూ గట్టిగా ఏడవడం మొదలెట్టాడు. ఇక అప్పుడు తన భార్యను దగ్గరకు పిలిచి ఇలా అంటారు. చూడు, ఇక ఇప్పటి నుండి పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక నీకు నాకు ఉన్న సంబంధం అనేది ముగిసిపోబోతుంది. మహారాజు చెప్పినట్లుగా నేను అలాంటి విగ్రహాన్ని తయారు చేయలేకపోతున్నాను. ఇక దానివల్ల మహారాజు నాకు ఖచ్చితంగా మరణశిక్ష విధిస్తారు.
ఆ తరువాత పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు. ఇక అలా మాట్లాడుతూనే ఆ రాత్రి గడిచిపోయింది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ శిల్పకారుడి ఇంటికి ఒక సాధువు భిక్ష కోసం వస్తారు. వెంటనే శిల్పకారుడు భిక్షను తెచ్చి ఆ సాధువుకు ఇస్తాడు. అత్యంత దుఃఖంలో ఉన్న అతన్ని చూసి ఆ సాధువు ఇలా అంటారు: నాయనా, ఈ జీవితంలో సుఖదుఖాలు సహజం. అవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ అన్ని సమస్యలకు, అన్ని దుఃఖాలకు పరిష్కారం కూడా అందులోనే దాగి ఉంటుంది. కానీ మనం కేవలం దుఃఖాన్ని, సమస్యలనే చూస్తాము, కానీ పరిష్కారాన్ని చూడము. ఆ సమస్యలో ఉన్న సమాధానాన్ని మనం గుర్తించలేము. నువ్వు జాగ్రత్తగా ఆలోచిస్తే నీ సమస్యలోనే పరిష్కారం ఉంటుంది. అలానే నీ దుఃఖంలోనే సంతోషం కూడా ఉంటుంది అని అంటారు. ఇక ఆ మాటలు విన్న శిల్పకారుడు ఆ సాధువు పాదాలపై పడి, గురుదేవా, నన్నేం చేయమంటారు? మహారాజు నన్ను ఒక విగ్రహం చేయమని ఆదేశించారు. కానీ నేను ఆ విగ్రహం చేయలేకపోతున్నాను. విగ్రహం చేయలేకపోతే నన్ను మహారాజు చంపేస్తారు. ఆ తరువాత నా భార్య, పిల్లలు ఏమైపోతారు అంటూ బోరున ఏడుస్తాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, ఏడుస్తూ నువ్వు కూర్చుంటే ఏం లాభం లేదు. నువ్వు ఏడ్చినంత మాత్రాన నీ దుఃఖం దూరం కాదు. ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తూ ఏదైనా సరే ప్రయత్నం చేస్తేనే కదా ఫలితం అనేది ఉంటుంది. నీ సమస్యలకు సమాధానం దొరుకుతుంది అంటూ ఆ గురువు శిల్పకారుడి చెవిలో ఏదో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత శిల్పకారుడు నేరుగా మహారాజు వద్దకు చేరుకున్నాడు. ఇక అతన్ని చూసిన మహారాజు చాలా సంతోషం. నువ్వు నీకు ఇచ్చిన గడువు కంటే ముందే విగ్రహాన్ని సిద్ధం చేసినట్లుగా ఉన్నావు. ఇక మరి ఎక్కడ ఆ విగ్రహం? నాకు చూపించు, నేను దాన్ని చూడాలనుకుంటున్నాను అని అంటాడు. ఇక అప్పుడు ఆ శిల్పకారుడు, మహారాజా, నేను ఇప్పటి వరకు ఏ విగ్రహం సిద్ధం చేయలేదు. కానీ మీరు ఇచ్చిన గడువులోపే ఒక అద్భుతమైన విగ్రహాన్ని తయారు చేస్తాను. కానీ దానికన్నా ముందు నేను మహారాణిని ఒక్కసారి కలవాలనుకుంటున్నాను. ఆమెను కలిసి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి. అప్పుడే ఒక అద్భుతమైన విగ్రహాన్ని నేను చేయగలను అని అంటాడు. ఇక అతని మాటలు విన్న మహారాజు మహారాణితో మాట్లాడడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు శిల్పకారుడు మహారాణిని ఈ విధంగా అడుగుతారు: మహారాణి, ఒక స్త్రీకి తన జీవితంలో అత్యంత దుఃఖం ఎప్పుడు కలుగుతుంది? అప్పుడు మహారాణి, ఒక స్త్రీకి తన జీవితంలో తన నుండి తన భర్త దూరమైనప్పుడు అత్యంత దుఃఖం కలుగుతుంది అనే సమాధానం చెప్పింది. అప్పుడు శిల్పకారుడు, మహారాణి, ఒక స్త్రీకి తన జీవితంలో అత్యంత సంతోషాన్ని, సుఖాన్ని కలిగించేది ఏది అని ప్రశ్నించాడు. అప్పుడు మహారాణి, ఏ స్త్రీకైనా అత్యంత సంతోషాన్ని, సుఖాన్ని కలిగించేది తన భర్త, తన పిల్లలు తన వద్ద సుఖంగా, సంతోషంగా ఉండడం అని అంటుంది. ఇక మహారాణి ద్వారా తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకొని చాలా సంతోషించాడు. ఇక మహారాజు అనుమతితో తన ఇంటికి చేరుకున్నాడు. ఇక అప్పటి నుండి రాత్రి పగలు అనే తేడా లేకుండా విగ్రహం తయారు చేయడం మొదలెట్టాడు. అలా 3 రోజుల సమయం గడిచిపోయింది. ఇక మహారాజు ఇచ్చిన గడువు కూడా పూర్తయింది. ఇటు విగ్రహం కూడా సిద్ధమైంది. విగ్రహాన్ని తీసుకొని మహారాజు వద్దకు చేరుకున్నాడు. కానీ మహారాజు మనసులో మాత్రం ఒక ఆందోళన కలిగింది. ఈ శిల్పకారుడు ఎలాంటి విగ్రహం తయారు చేశాడో, అది మహారాణికి నచ్చుతుందో లేదో, దాన్ని చూసి మహారాణి సంతోషిస్తారో లేదో అన్న సందేహం కలిగింది. కానీ మహారాజుకి ఆ శిల్పకారుడిపై పూర్తి నమ్మకం. ఎందుకంటే అతను ముందే అతని కళ్ళను చూశారు కాబట్టి. అలానే ఇప్పుడు కూడా ఏదో ఒక అద్భుతమైన విగ్రహాన్ని చేసి ఉంటారు అని అనుకుంటాడు. ఇక ఆ విగ్రహం ఒక తెల్లటి బట్టతో కప్పబడి ఉంటుంది. మహారాజు మహారాణికి ఆ విగ్రహాన్ని చూపిస్తూ, దేవి, ఇది మీ పుట్టినరోజు కానుక, మీరు దీన్ని స్వీకరించండి అని అంటారు. అప్పుడు మహారాణి ఆ విగ్రహంపై ఉన్న వస్త్రాన్ని తొలగించి ఆ విగ్రహాన్ని చూడగానే మహారాణి కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తాయి. ఆమె ఏడవడం మొదలెట్టింది. అది చూసిన మహారాజు, ఈ విగ్రహం మహారాణికి నచ్చినట్టుగా లేదు అంటూ వెంటనే ఆ శిల్పకారుణ్ణి బంధించమని సైనికులను ఆదేశించాడు. అప్పుడు మహారాణి మహారాజుతో, ఆగండి, ఈ శిల్పకారుడు అద్భుతమే చేశాడు. ఇతను నా దుఃఖాన్ని, సుఖాన్ని ఒకే విగ్రహంలో చూపించాడు. ఈ విగ్రహాన్ని చూడండి, ఇందులో నా భర్త నాతోనే ఉన్నాడు, అలానే నా చేతులలో నా పుత్రుడు ఉన్నాడు. ఇంత అద్భుతమైన విగ్రహాన్ని నేను నా జీవితంలో చూడలేదు. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇంతకన్నా మంచి బహుమతిని నాకు ఎవ్వరూ ఇవ్వలేరు. నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఇక ఈ విగ్రహంలో ఉన్నట్లుగా నాకు నిజ జీవితంలో కూడా ఉంటే, నా భర్త నాతో సంతోషంగా నవ్వుతూ ఉంటే,
అలానే నా కుమారుడు నా చేతిలో ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉండేది అని అంటుంది. ఇక మహారాణి మాటలు విన్న మహారాజు ఆ విగ్రహాన్ని చూసి చాలా బాధపడతాడు. తాను చేసిన తప్పును తెలుసుకుంటాడు. ఇక ఆ మహారాజు తన రాజ్యంలోని ప్రజలు తన రాజ్యమంటూ సమయమంతా మహారాణికి దూరంగానే గడిపేశాడు. మహారాణితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడిందే లేదు. ఆమెతో సంతోషంగా ఎప్పుడూ కూడా గడిపిందే లేదు. ఆమెను అంతగా పట్టించుకునేవారే కాదు. అప్పుడు తాను చేసిన తప్పుని తాను తెలుసుకొని మహారాణిని గుండెలకు హత్తుకుంటారు. ఇక ఆ సభలోని వారందరూ ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇక ఆ విగ్రహంలో ఒకవైపు ఒంటరిగా ఉన్న మహారాణి, మరోవైపు తన భర్త కుమారుడితో కలిసి ఉన్న మహారాణి విగ్రహం. అది అందరికీ ఆ విగ్రహంలో జీవం ఉన్నట్లుగా కనపడుతుంది. ఆ విగ్రహంలో సుఖం దుఃఖం ఒకే దగ్గర ఉన్నట్లుగా కనిపిస్తుంది. అప్పుడు ఆ మహారాజు శిల్పకారుని ఎంతో మెచ్చుకొని చాలా విలువైన కానుకలు ఇచ్చి, ఇక నువ్వు ఈ రాజ దర్బార్లోనే సుఖంగా ఉండవచ్చు అని అంటాడు. ఇక అప్పుడు శిల్పకారుడు కానుకలను స్వీకరించాడు. కానీ రాజ దర్బార్లో ఉండడానికి ఒప్పుకోలేదు. చేతులు జోడించి మహారాజుతో ఇలా అంటారు: మహారాజా, విగ్రహం మీకు నచ్చినట్లుగా చేయకపోతే నాకు మరణశిక్ష విధిస్తాను అంటూ ఆజ్ఞాపించారు. మహారాజా, అందరి ప్రాణాలు సమానమే. మీ ప్రాణమైన నా ప్రాణమైన అత్యంత విలువైనవి. అందుకే ఏ తప్పును చేయని వారిని శిక్షించడం, వారి ప్రాణాలను మీరు తీయాలనుకోవడం ఉత్తమమైన లక్షణం కాదు మహారాజా. నా భార్య నాకు చెప్పింది, మహారాజుతో స్నేహం వైరం రెండూ కూడా మంచివి కావు. అందుకే మీ రాజ దర్బార్లో నాకు ఏ స్థానం వద్దు. నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితమే నాకు చాలా సుఖంగా సంతోషంగా ఉంది. నేను నా భార్య బిడ్డలతో చాలా సుఖంగా ఉంటున్నాను. నేను ఇప్పుడు చేస్తున్న ఈ పనే నాకు బాగా నచ్చింది. దీనినే నేను జీవితాంతం కూడా నా వృత్తిగా చేసుకుంటాను. నేను సుఖంగా ఉన్నాను. నాకు వెళ్ళడానికి సెలవివ్వండి, అనుమతి ఇవ్వండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో విన్నారు కదండి, మన జీవితంలో కూడా ఈ కథలోలానే ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు కూడా మనకు ఏదో ఒకటి కూడా నేర్పిస్తూనే ఉంటాయి. కానీ మనం ఆ దుఃఖాలని, సమస్యల్ని, కష్టాలనే చూస్తూ భయపడుతూ బాధపడుతూ ఉంటాం. కానీ ఆలోచిస్తే, సమాధానం వెతికే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. మనకి దుఃఖం కలిగినప్పుడు కోపం వస్తుంది. ఆ కోపంలో మనల్ని మనమే నష్టపరుచుకుంటాం. తెలివైన వ్యక్తి సమస్యలు కలిగినప్పుడు శాంతంగా ఉంటూ దానికి పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేస్తాం. మనలో చాలామంది కూడా ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరిపై ఒకరికి ప్రేమ లేక సుఖంగా ఉండలేకపోతుంటారు. చిన్న చిన్న గొడవల్ని పెద్దదిగా చేసుకొని దానితో కోపంలో విడిపోతారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఒక స్త్రీకి తన భర్త, తన పిల్లలే సర్వం. వారి సంతోషమే తన సంతోషంగా జీవిస్తుంది. వారికి ఏదైనా జరిగితే అస్సలు తట్టుకోలేదు. అలాంటి వారికి కాస్త సమయాన్ని కేటాయించి వాళ్లతో సంతోషంగా గడిపితే ఇంట్లో ఎప్పుడూ అసలు గొడవలను సుఖ సంతోషాలతో సంతోషంగా హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు. సో విన్నారు కదండి, ఏదైనా కష్టం రాగానే ఎప్పుడూ కంగారు పడకండి. అలానే మీ బంధంతో మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే మీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.